హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి తాగుతుందనుకుంటున్నారా? జలుబు బాగా చేసిందండి. జలుబు, దగ్గు తగ్గటానికి తమలపాకు కషాయాన్ని రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉంది ఫ్రెష్‌గా. మన ఇంట్లోనే 2 తమలపాకులు కట్ చేసుకొని, మనం కషాయం రెడీ చేసుకోవటానికి సిద్ధపడదామండి. ఇలాగా దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలతో మనం తాగినట్లయితే గొంతనేది ఫ్రీ అవుతుంది. జలుబు, దగ్గు 2 రోజుల్లో తగ్గిపోతుందండి. మందులతో పని లేకుండా మన ఇంట్లోనే దొరికే వంటింట్లో వాటితోనే మనము జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు ఈజీగా. తమలపాకు అనేది చాలా ఔషధ గుణాలు కలిగిన ఆకండి. ఇది ప్రతిరోజు తిన్నామంటే వెయిట్ లాస్ అవుతారు. బీపీ కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఆకలి మందగించిన వాళ్ళకి ఆకలి కూడా బాగా వేస్తుందండి. మన వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళైతే డెలివరీ అయిన వాళ్ళకి, బాలింతలకి ఒక నెల పాటు తమలపాకు ఖచ్చితంగా ప్రతిరోజు నమలమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే కాల్షియం ఉంటుంది కాబట్టి, వాళ్ళు డెలివరీ అయ్యి చాలా కోల్పోతారు కాబట్టి, అవన్నీ రికవర్ అవ్వటానికి మంచి ఫుడ్ పెట్టి, నువ్వులు కాల్షియం ఉన్న దాంట్లో తమలపాకు వేసి మంచి కషాయం కాసి ఇవ్వటం కానీ, ఆకును నవలమనటం కానీ అట్లా చేసేవాళ్ళు. కంటికి, పంటికి చాలా మంచిదండి ఇది. అలాగే కూడా ఇట్లా తాగినట్లయితే ప్రతిరోజు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. జలుబు, దగ్గు ఫ్రీగా తగ్గిపోతుందండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే మనమైతే కషాయం రెడీ చేసుకున్నాము. ఒక గ్లాసు కషాయానికి అర గ్లాసు వచ్చిందాకా మగ్గించుకొని దాన్ని వడకట్టుకొని తాగితే చాలా మంచిదండి. డైరెక్ట్‌గా అలా తాగొచ్చు. లేదంటే కొంచెం బెల్లం వేసుకొనైనా తాగొచ్చు. మనకైతే కషాయం ఇలా రెడీ అయిపోయిందండి. జలుబు, దగ్గు ఉంది కాబట్టి నేను కషాయం చేసుకొని తాగుతున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తమలపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఉపయోగాలు మీరు కూడా పొందాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.